ముఖ శ్వాస అని నా బైబిల్లో రాసింది. మీ బైబిల్లో నోటి ఊపిరి అని ఉంటుంది. అయ్యా, తన ముఖ శ్వాస చేత తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీ బైబిల్లో నోటి ఊపిరి అని ఉంది, నా దగ్గర ముఖ శ్వాస అని ఉంది. నోటి ఊపిరి చేతనే ఆయన వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధిని. అవునా? సాతానును నోటి శ్వాస చేత, ఖడ్గం కూడా అవసరం లేదా ఆయనకి. ఆయన నోటి మాట చేత, ఊపిరి చేతనే అవతల వాళ్ళను అంతమొందించగలడు. అది ఆయన నోట నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలను అని చూస్తున్నా. దేవుని వాక్యం 2 అంచుల గల ఖడ్గం, గుర్తుంచుకోండి. అంటే అర్థమైందా అంటే, వాక్యము ఒక పక్క మనిషి యొక్క పాపాన్ని గద్దిస్తుంది, మనిషిని రక్షణలోకి నడిపిస్తుంది. మరొక ప్రక్క మనిషి యొక్క పాపములను బట్టి తీర్పు తీరుస్తుంది. ఒక పక్క రక్షణ, మరొక పక్క తీర్పు. అదే 2 అంచులు గల ఖడ్గం. ఈ లోకములో రక్షణ కార్యం జరుగుతుంది. రేపు పరలోకములో ఆయన ఈ 2 అంచులు గల ఖడ్గము చేత ఏమంటున్నాడు? రక్షించిన వారికి దీవెన ఇస్తుంటాడు. రక్షణ లేనటువంటి పాపులకు ఆయన తీర్పు తెచ్చి అగ్నిగణములతో మండే గుండములో పడవేయబడుతున్నాడు. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము. ప్రియులారా, మనం ప్రసంగం చేసేటప్పుడు కూడా, మన ప్రసంగాలలో కూడా అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. అది మనకు కూడా తగులుతుంది, చెప్పేవాడికి తగులుతుంది, వినేవాడికి తగులుతుంది. దేవుని వాక్యం పదునైనటువంటిది. అది మనుష్య హృదయాలను ఛేదించేది, మానవుల ఆలోచనను బయలుపరిచేది, రహస్యాలను వెలుపలికి తీసుకొని వచ్చేది, పాపికి రక్షణ కలగజేసేటువంటిది. కఠిన హృదయాలను, ప్రభువు యొక్క మాట విననటువంటి కఠిన హృదయాలకు అది తీర్పు తీర్చేదిగా ఉంది, నరకంలో పడవేసేదిగా ఉంది. అందుకనే చూడండి, మొదటిదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అది దేవుని వాక్యము రక్షణకరము అని చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, యాకోబు పత్రిక 1:21. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. ఇది ఒక పక్క, ఖడ్గానికి ఒక పక్క. దేవుని వాక్యం దూసుకుపోతుంది ప్రజల్లోకి, రక్షణ కార్యాన్ని జరిగించేది. మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం, ఆత్మలను రక్షించే వాక్యం దేవుని వాక్యం. దానికి లోబడినట్లయితే మనకందరికీ పరలోకమే ఉంది. లోబడనొల్లకపోతే తీర్పు ఉంది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే, ఏ రక్షణ మాట అయితే లోకానికి వివరించినాడో ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రక్షణ మాటను తృణీకరించినటువంటి వారికి, నిరాకరించిన వాటికి, నా మాటలు అంగీకరింపని వానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీర్పు తీరుస్తాను అంటున్నాడు. ఆ తీర్పు తీర్చువాడు కూడా ఆయనే. రక్షణ కార్యము జరిగించి రక్షణ వాక్యం అందించిన వాడు ప్రభువే. దేవుని ఉద్దేశం అదే. ఈ లోకము ఏ మనుష్యుడు నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన మానవుల కొరకు ఆయన బలిగా
అర్పణముగా అర్పించాడు. ఆయన మాట విన్న వారికి పరలోకం ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎంత పాపినైనా క్షమిస్తానంటున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు. మనము పాపములు చేసినందుకు కాదు, ఆయన నమ్మనందుకు మనకు తీర్పు తీర్చబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 17-18 ఆ మాటలే ఉంది. పాపము చేసినందుకు కాదు, కానీ లోకమంతా పాపం చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తును నమ్మనందుకు మనకు శిక్ష. ఆ మాట కూడా ఇట్లానే పట్టుకోండి, అది కూడా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకమునకు తన కుమారుని రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంటే తీర్పు లేదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడు నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆల్రెడీ తీర్పులోనే ఉన్నాం అందరం. నమ్ము వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి ఏ భేదము లేకుండా అందరికీ శిక్ష విధించబడుతుంది. శిక్ష అందరికీ కామన్. అయితే రక్షణ మాత్రము నమ్మిన వారికే రక్షణ. నమ్మిన మనం ఎంతో ధన్యులం. ప్రభు శిక్ష తొలగించాడు. దేవుని సన్నిధిలో నుండి ఆయన 2 అంచుల గల ఖడ్గము, వాడి అయిన ఖడ్గము ఆయన తీసుకొని వస్తాడు. ఒక పక్క రక్షణ కార్యము, మరొక పక్క తీర్పు లేదా విమర్శ. సంఘముల మధ్య ఆయన సంచరించుతూ ఉన్నాడు. సువార్తను ఆయనే ప్రకటిస్తున్నాడు. అవునా? రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, విమర్శ వాక్యాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు లోబడినటువంటి వారికి పరలోకపు దీవెనలు ఉంటాయి. పాప క్షమాపణ ఉంటుంది, నరకం తప్పుతుంది, అగ్నిగంతో మండే గుండము నుండి తప్పించబడతారు. విమర్శ పోతుంది, తీర్పు పోతుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. గుర్తుంచుకో, మనం మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. రండి ముగిస్తాను. 16వ వచనం, 1:16లో. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుని వలె ఉండెను. ప్రియులారా, ఆయన ముఖము ప్రకాశించుతున్న, తేజస్సుగా ప్రకాశించుతున్న సూర్యుడు. ఇక రెఫరెన్స్లు చెప్తాను, టైం లేదు. మత్తయి సువార్త 17:2. రూపాంతరపు కొండ మీద, అవునా, ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖం ఎలా ఉన్నది? సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆయన సూర్యుని వలె ప్రకాశించువాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. ఆ నూతన యెరూషలేము పట్టణం, బంగారపు వీధుల్లో ఉండేటువంటి, వీధులతో నింపబడినటువంటి పట్టణం. మనం నిత్యత్వంలో ఉండే ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుని మహిమ ప్రకాశించుతున్నది. దేవుని మహిమ ప్రకాశమే చాలు. ఇక సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. పరలోకంలో సూర్య చంద్రుడు ఉండరు. ఆయన మహిమ ప్రకాశములో ఆత్మస్వరూపముగా ప్రభువును ఆరాధిస్తూ నిత్యము ఆయనతో కూడా మనం సహవాసము చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం. ప్రియులారా, ఇదంతా విశ్వసించిన వారికి. అందుకని విశ్వసించిన వారిని గురించి ఒక మాట రాస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. 13:43. 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. గుర్తుంచుకోండి, ఆయన సూర్యుని కన్నా మహాప్రకాశం కలిగినటువంటి వాడు, మహా తేజస్సు మహిమా ప్రభావములు కలిగినటువంటి వాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులముగా తీర్చబడినాం. అవునా? మన పాపముల చేత, అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. రోమా 5:1 ఆ మాట ఉంది. మనం నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. అవునా?
అప్పుడు నీతిమంతులు. ఎప్పుడు నీతిమంతులు? ఆయన యందు విశ్వాసం ఉంచిన నీతిమంతులు, పరలోకమందున నీతిమంతులు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతురు. గుర్తుంచుకోండి, ఒక్కొక్క నీతిమంతుడు సూర్యుని వలె ఉంటాడు. ఎంత గొప్ప ప్రకాశమానమైనటువంటి దివ్యమైన వెలుగును దేవుడు మనకు ప్రసాదింపబోతున్నాడు. సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన మనం ఎంతో ధన్యులం. ఈ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ధన్యులం. నమ్మని వారికి నరకం ఉంది, నమ్మిన మనకు సూర్యుని వలె తండ్రి యొక్క రాజ్యంలో తేజరిల్లుతాము అని ఉంది. ఇక్కడ ఆయన అదే మనం చూస్తున్నాం. ప్రకటన 1:16 చివరి భాగంలో ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. ఆయన సూర్యుడు కాదయ్యా, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. మనం కూడా సూర్యుని వలె తేజరిల్లుతామని 13:43లో మనం చూస్తున్నాం. సోదరుడా, సోదరి, ఎంతో గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నమ్మిన మనం ఎంతో ధన్యులం. యోహాను ఈ దర్శనం చూస్తున్నాడు. ప్రభు యొక్క నిజ స్వరూపాన్ని చూస్తున్నాడు, మహిమగల స్వరూపాన్ని చూస్తున్నాడు, ఆయన వేషధారణ చూస్తున్నాడు, ఆయన ఉన్నటువంటి ఆయన మూర్తిత్వాన్ని ఆయన చూస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత యోహాను. ఆ తర్వాత ఆయన మాటలు కూడా మాట్లాడతాడు. అవన్నీ మనం చూస్తాం. కాబట్టి నమ్మిన మనం ఎంతో ధన్యులం. ఆయన రాజ్యంలో మనం సూర్యుని వలె తేజరిల్లుతామని విశ్వాసం కలిగి మన విశ్వాస యాత్రలో సాగుతాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.